అమెరికా, యూరోప్ దేశాల్ని నమ్మి బాగుపడ్డోడు, రష్యాని నమ్మి చెడ్డోడు లేడంటారు. చైనాని నమ్మి బాగుపడ్డోడు ఎవడూ లేడు. చైనా ఎవరినెత్తినైనా భస్మాసురాస్త్రమే. అదే సందర్భంలో రష్యా వచ్చేటప్పటికి ఎవరికైనా ఇదివరకు స్నేహంగా ఉండేది. ఇప్పుడు స్నేహంగా ఉన్నా కూడా తగిన సమయంలో ఆదుకోవట్లేదు. దానికి సాక్ష్యం ఉత్తర కొరియాకి కాసిన ఆయుధాలు ఇస్తది గానీ తను ప్రత్యక్ష యుద్ధంలోకి దిగదు. ఒకప్పుడు భారతదేశం పాకిస్తాన్ అమెరికాకి అండగా, భారతదేశం రష్యాకి అండగా, లేకపోతే భారతదేశానికి రష్యా అండ, పాకిస్తాన్‌కి అమెరికా అండ ఉన్న రోజుల్లో ఏదైతే 71 యుద్ధం వచ్చినటువంటి సందర్భంలో మేము తేల్చుకుంటాం మీరెవరు ఇన్వాల్వ్ కాబాకండి అని మనం చెప్పినా ముందుకొచ్చింది అమెరికా సైన్యం. పాకిస్తాన్‌కి అనుకూలంగా మన మీదకి యుద్ధ నౌకలు పంపిస్తే రష్యన్ యుద్ధ నౌకలు వెళ్ళి అడ్డం నిలబడ్డాయి. అలాంటి రోజులు ఇవాళ రష్యా చేయలేకపోతుంది. తాజాగా చూస్తే వెనిజులా వాస్తవంగా రష్యాని, చైనాని నమ్ముకుని అమెరికాతో గొడవ పెట్టుకుంది. మదురోని అర్జెంట్‌గా నువ్వు దేశం విడిచి వెళ్ళిపో లేకపోతే నేను చంపేస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తుంటే, మదురో వెనిజులా తరపున వీళ్ళని నమ్ముకుంటే ఇరాన్ని ఎవరైతే మరొక వైపున రష్యాని, చైనాని, రష్యా, చైనా ఇందులో ఇన్వాల్వ్ కామని చెప్పడం అన్నటువంటిది ఒక్కసారిగా షాకింగ్ పరిణామం అయింది.